ఒక ఊళ్ళో నిఖిలేష్ అనే దుడుకు స్వభావం గల అబ్బాయి ఉండేవాడు. వాడు అల్లరి చిల్లర పనులు చేస్తూ ఉండేవాడు. స్కూలుకు వెళ్ళేవాడే కానీ తన అల్లరి చిల్లర పనులతో అందరినీ అల్లరి పెట్టేవాడు. మచ్చుకు తాను బడి నుండి వచ్చే దారిలో పొలాలు ఉండేవి. అక్కడ పనిచేసే వారి పనిముట్లు దాచేసేవాడు. వాళ్ళు వెతుక్కుంటుండగా వాళ్ళను సతాయించి తర్వాత వాటిని వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఎవరైనా సైకిల్ పక్కన పెట్టి ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళ సైకిల్ తీసుకొని తను కొంత దూరం వరకు నడిపించి అక్కడ వదిలి వచ్చేసేవాడు. ఎవరైనా ముసలివాళ్ళు కర్ర పట్టుకుని వస్తుంటే, తాతా నాకు ఆ కర్ర ఇస్తావా, నేనిప్పుడే 5 నిమిషాల్లో ఇచ్చేస్తాను అని అడిగి తీసుకుని పక్కన పారుతున్న కాలువలో పడేసేవాడు. ఇలాంటి కోతి పనులన్నీ చేసేవాడు. కానీ తాను ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బుద్ధిగా ప్రవర్తించేవాడు. అతని తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకైన నిఖిలేష్ని గారాబంగా పెంచడమే కారణం. కానీ నిఖిలేష్ తల్లిదండ్రులు చాలా భయభక్తులు గలవారు. నిఖిలేష్ మీద ఉన్న ప్రేమ వాళ్ళు అతనిని ఏమీ అనలేకపోయేవారు. వాళ్ళు చాలా దైవభక్తి కలవారు. ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళేవాళ్ళు. తమతో పాటు నిఖిలేష్ను కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. అలా నిఖిలేష్కి మంచి బుద్ధులు వస్తాయని వాళ్ళ నమ్మకం. ఒకరోజు ఎప్పటిలాగే నిఖిలేష్ తన మిత్రులతో స్కూలు నుంచి వచ్చే దారిలో అల్లరి చిల్లర ఆటలు ఆడడం ప్రారంభించాడు. ఆ రోజు దారిలో నిఖిలేష్కి గుడికి వెళుతున్న పూజారి కనిపించాడు. పూజారిని సతాయించాలనిపించింది నిఖిలేష్కి. అతను తన చేతిలో ఒక చిన్న రాయిని తీసుకొని మెల్లిగా పక్కనున్న చెట్టు ఎక్కాడు. పూజారి ఇది గమనించలేదు. దారి పక్క పొడవునా చాలా చెట్లు ఉన్నాయి. పూజారి నడుచుకుంటూ వెళుతుండగా చెట్టుపై నుంచి రాయితో పూజారి పిలకను తగిలేటట్టుగా కొట్టి చెట్ల ఆకుల మధ్య దాక్కున్నాడు. దానితో పూజారికి దెబ్బ తగిలి తల పైకెత్తి చూశాడు. పూజారికి నిఖిలేష్ చేసే చిల్లర పనుల గురించి తెలుసు. కానీ తనకు ఎవరూ కనబడనట్టుగా వెళ్ళిపోయాడు. మరునాడు శుక్రవారం నిఖిలేష్ తన తల్లిదండ్రులతో గుడికి వెళ్ళాడు. ప్రసాదం ఇస్తూ పూజారి నిఖిలేష్ను గుర్తుపట్టి, బాగున్నావా నిఖిలేష్, నువ్వు గుడికి ఎందుకు వస్తున్నట్లు అని అడిగాడు. దానికి నిఖిలేష్, పూజారి గారు, నేను బాగానే ఉన్నాను, కానీ నాకు దేవుడు సరైన బుద్ధి ఇవ్వాలని గుడికి వస్తున్నానని చెప్పాడు. దానికి పూజారి, నిఖిలేష్, నీకు దేవుని గురించి తెలిసినట్టు లేదు. భగవంతుడు మనందరిలో ఉంటాడు. అంతేకాదు ఈ జగమంతా నిండి ఉంటాడు. గుళ్ళో దేవుని ప్రతిమ దేవుడి మహిమలు తెలియజేయడానికి ఉంది. నీవు ఎవరినైనా బాధ పెడితే అది దేవుని దూషించినట్లే, అతనిని బాధ పెట్టినట్టే. కాబట్టి సరైన బుద్ధి రావడం అంటే తోటివారిని నీలాగే భావించడం. నువ్వు ఇతరులను అల్లరి పెడితే వాళ్ళు కూడా నీ పట్ల అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాంటి అల్లరి పనులు మానుకో, అదే నిజమైన భక్తి అంటూ ప్రసాదం చేతిలో పెట్టాడు. నిఖిలేష్కి తన పూజారిని రాయితో కొట్టినా, సంగతి తెలిసినా ఏమీ అనకుండా క్షమించాడని తెలుసుకొని ఆనాటి నుండి మరొకరిని అల్లరి పెట్టడం మానేశాడు.